హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం మన ఫిజిక్స్ కోర్సులో భాగంగా మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి చూసుకోబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఏ ఎగ్జామ్ లో చూసుకున్నా, ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ, ఎస్ఎస్సి కానీ, లేదంటే ఆర్ఆర్బి జేఈ కానీ, ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫిజిక్స్ మీ సిలబస్ లో ఉందా? మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మీ క్వశ్చన్ తప్పకుండా పడుతుంది. అయితే ఈ రోజు మన ఈ క్లాస్ లో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఇన్ డెప్త్ గా విత్ కోడింగ్ విత్ కీవర్డ్ మనం లైఫ్ లాంగ్ మర్చిపోయే విధంగా ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ చూసుకుంటే మనకి థర్మామీటర్. మీ అందరికీ తెలిసిందే థర్మామీటర్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే మెజరింగ్ టెంపరేచర్ గురించి చూసుకుంటాము. మన దగ్గర తెలిసిందే ఒంట్లో బాగాలేదు అంటే మనం హాస్పిటల్కి వెళ్ళి థర్మామీటర్ యూజ్ చేసి మనం ఏం చేస్తాము, మన బాడీలో టెంపరేచర్ ఎంత ఉందో చూసుకుంటాము. నెక్స్ట్ చూసుకుంటే మనకి బ్యారోమీటర్. బ్యారోమీటర్తో ఏం చేస్తారంటే వెదర్ ఫోర్కాస్టింగ్ కోసం అని చెప్పి ఈ బ్యారోమీటర్ని వాడతారు. అట్మాస్ఫియర్ లో ప్రెషర్ ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి మనకి ఈ బ్యారోమీటర్ వాడతారు. రైట్. సో ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే బ్యారో అనే పదంలో చూసుకుంటే మీకు బార్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బ్యారో అనే వర్డ్ లోనే మనకి బార్ అనేది కనిపిస్తూ ఉంది. మంచి వెదర్ బాగుంది అంటే ఫ్రెండ్స్ అందరు కలిసి ఏమంటూ ఉంటారు, బార్కి వెళ్దాం పదా అంటూ ఉంటారు కదా. సో వెదర్ కోసం అని చెప్పి బ్యారోమీటర్ వాడతారు. బ్యారోమీటర్ వెదర్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ నేను చెప్పేవన్నీ కోడింగ్ కానీ మెమరీ టిప్స్ కానీ ఏవైనా సరే మీకు గుర్తుండడానికి కోసమే, ఎవరిని ఉద్దేశించి కావు, ఎవరిని గైడ్ చేయడానికి కూడా కాదు. రైట్. ఎవరు వెళ్ళకూడదండి. వెదర్ బాగుందని బార్కి వెళ్ళడం కాదు, మంచి లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదువుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి హైడ్రోమీటర్ అండి. హైడ్రోమీటర్ ఏం చేస్తామంటే మెజర్ లిక్విడ్ డెన్సిటీ. ఏదైతే మన లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెన్సిటీ ఎలా ఉంది అందులో అనేది మెజర్ చేయడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం హైడ్రోమీటర్. మనం చూసుకుంటే గుర్తుపెట్టుకోవడానికి ఎలా అంటే హైడ్రో అనే పదంలోనే మనకి కనిపిస్తూ ఉంటుంది హైడ్రోజన్. ఓకే, వాటరు. హైడ్రో అనే పదానికి మీనింగే లిక్విడ్ అని చెప్పి. రైట్. సో మనం హైడ్రో అనే పదంలో చూసుకుంటే హైడ్రోజన్ ఉంది, H2O మనకి సింపుల్ గా గుర్తొచ్చేస్తుంది. హైడ్రో మనకి హైడ్రోజన్, H2O వాటర్ అనేది సింపుల్ గా గుర్తొచ్చేస్తుంది. కాన్సెప్ట్ యూజ్ చేయాల్సిన చోట కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి, అండ్ అవసరం లేని చోట జస్ట్ సింపుల్ గా గుర్తుపెట్టుకునే చోట ఇలా కోడింగ్ తో గుర్తుపెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. టైం ని వేస్ట్ చేసుకుంటూ వెళ్ళకూడదు. రైట్. సో ఇలా మన కోర్సెస్ లో కంటెంట్ అన్ని మొత్తం ఇలానే ఉంటుంది. ఎన్సీఆర్టీస్ లో స్టాండర్డ్ పుస్తకాల్లో నుంచి మన దగ్గర కంటెంట్ అవైలబుల్ గా ఉంది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ, లేదంటే గ్రూప్ డి కానీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, బ్యాంకింగ్ కోసము, దాని తర్వాత యూపీఎస్సీ, ఆల్ ఏపీఎస్సీ ఎగ్జామ్స్ కి మన దగ్గర ఎక్కడైతే కంటెంట్ కాన్సెప్ట్ కావాలో అక్కడ కాన్సెప్ట్ డెప్త్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాము. ఎక్కడైతే మీకు కోడింగ్ గుర్తుపెట్టుకోవాలో ఇక్కడ కోడింగ్ తో మనం ఇలా పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్ తో లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా మనకి ఆల్రెడీ కంటెంట్ యాప్ లో అవైలబుల్ ఉంది. డిస్క్రిప్షన్ లో లింక్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీకు పీడిఎఫ్, ఈ సబ్జెక్ట్ కి ఈ మెటీరియల్ కి సంబంధించి పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్ లో అవైలబుల్ చేసి పెట్టాను. కావాలి అంటే మీరు జాయిన్ అయ్యి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ చూసుకుంటే మన దగ్గర కెలోరీమీటర్. కెలోరీమీటర్ ఎందుకు యూజ్ చేస్తారంటే మెజర్స్ హీట్ అమౌంట్. మనకి ఏదైతే హీట్ అమౌంట్ ఎంత ఉంది కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు కానీ, లేదంటే కెమికల్ రియాక్షన్ జరగబోయే ముందు, జరగబోయిన తర్వాత, కెమికల్ రియాక్షన్స్ అప్పుడు మనకి కెలోరీమీటర్ ఏం చేస్తుందయ్యా అంటే అక్కడ హీట్ ఎంత జనరేట్ అవుతుంది అనేది మనకు చెప్తూ ఉంటుంది. ఓకే, కెలోరీమీటర్ ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అని చెప్పి చూసుకుంటే మనకి క్యాలరీ అంటేనే ఎనర్జీ కదా, మీకు అందరూ తెలుసు కదా. ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటామా. ఎనర్జీ మన బాడీలో నుంచి బయటికి ఎలా వెళ్తుందంటే హీట్ రూపంలోనే మన బాడీలో నుంచి ఎనర్జీ లాస్ అవుతూ ఉంటాం కదా. ఇలా మీరు కొద్దిగా రిలేట్ చేసుకుంటే మనకు గుర్తుండిపోతుంది. రైట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి స్టెటోస్కోప్ అండి. మీ అందరికీ తెలిసిందే, మన హార్ట్ బీట్ వినడానికి స్టెటోస్కోప్ యూజ్ చేస్తూ ఉంటాము, అవునా. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇందాక ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయిపోయినాయి, ఇప్పుడు మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడుకుంటాం. ఈ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ లో సెకండ్ చూసుకుంటే మనకి స్పైగ్మో మానోమీటర్ అండి. ఏం చేస్తుందయ్యా అంటే మనకి బ్లడ్ ప్రెషర్, మీకు ఎప్పుడైనా మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బీపీ చెక్ చేయడానికి ఏం చేస్తారు, మీ చేతికి అలా కట్టేసి మనకి ఈ స్పైగ్మో మానోమీటర్ ని పెడతారు, అవునా. చూసే ఉంటారా ఎవరైనా. అయితే ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే స్పై అనే పదంలో స్పైగ్మో మానోమీటర్ లో చూసుకుంటే ఆ పి అనే అక్షరం తీసేశారు అనుకోండి, మీరు స్పైగ్మో మానోమీటర్ లో మీ పి అనే అక్షరం తీసేశారు అనుకుంటే షై అవుతుంది. అది SHY, షై. స్టేజ్ ఫియర్ ఉందనుకోండి, బాగా బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుంది. షై ఫీల్ అవుతూ, ఇమేజ్ లో చూడండి, ఇమేజ్ లో క్లియర్ గా నేను మీకు ఇచ్చాను. స్పైగ్మో మానోమీటర్ లో పి తీసేశారనుకోండి షై కనిపిస్తూ ఉంటుంది. అక్కడ షై ఉందనుకోండి, స్టేజ్ ఫియర్, షై, సిగ్గుగా మీరు స్టేజ్ ఫియర్ ఉందనుకోండి, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. అంతే కదా, ఎవరైనా స్టేజ్ ఫియర్ ఉంది అంటే వాళ్ళ బ్లడ్ ప్రెషర్ చూడాలి, అప్పుడు బాగా హై అయిపోయి ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి లాక్టోమీటర్, పేరులోనే ఉంది. లాక్టోజ్ అంటే మిల్క్. మీ అందరికీ తెలిసిందే లాక్టోజ్ ఫ్రీ మిల్క్ అని చెప్పి చాలా వస్తూ ఉంటాయి. సో లాక్టోమీటర్ ఎందుకంటే మన మిల్క్ సంబంధించి. ఓకే, సింపుల్ గా గుర్తుండిపోయే అనవసరంగా మీ కోడింగ్లు ఇవన్నీ అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, లాక్టోజ్ అనేది మీ అందరికీ తెలిసిందే, మిల్క్ కి మీకు గుర్తుండిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి యానిమోమీటర్ అండి. ఏం చేస్తాం అయ్యా అంటే మెజర్స్ విండ్ స్పీడ్ అండ్ పవర్.
ఏదైతే గాలిలో ఏదైతే స్పీడ్ ఉంటుందో, విండ్ స్పీడ్ ఏదైతే ఉందో, దాంట్లో పవర్ ఏదైతే ఉందో దాన్ని మెజర్ చేయడానికి మనకి యానిమోమీటర్ యూజ్ చేస్తారు. ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే, మనకి పవర్ అండ్ స్పీడ్ దేంట్లో ఎక్కువ ఉంటుంది అంటే యానిమల్లో బాగా ఎక్కువ ఉంటుంది. చీతాలో చూడండి, ఈ చీతా అనే యానిమల్లో చూడండి, పవర్ స్పీడ్ ఫుల్ స్పీడ్ గా వెళ్తూ ఉంటుంది, బాగా పవర్ కూడా ఉంటుంది. సో యానిమోమీటర్ అనే పదంలోనే యానిమల్ ఉంది, యానిమల్. సో మీకు ఇప్పటి నుంచి యానిమల్ అనేది గుర్తు రావడంలోనే విండ్ స్పీడ్ అండ్ పవర్ గుర్తొచ్చేసేయాలి. రైట్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి సిస్మోగ్రాఫ్ అండి. సిస్మోగ్రాఫ్ ఎందుకు యూజ్ చేస్తారంటే, మీ అందరికీ తెలుసు ఎర్త్ క్వేక్స్ వస్తూ ఉంటాయి కదా మనకందరికీ. ఆల్రెడీ నేను మీకు ఎర్త్ క్వేక్స్ గురించి క్లియర్ గా డీటెయిల్ గా నేను మీకు ఫిజిక్స్ లెక్చర్స్ లో అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లెక్చర్స్ లో క్లియర్ గా చెప్పాను. రైట్. సో అయితే ఎర్త్ క్వేక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎర్త్ క్వేక్స్ సంబంధించి పీ వేవ్స్, మనకి ఎస్ వేవ్స్ ఉంటాం కదా, ఆ పీ వేవ్స్, ఎస్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి మెజర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక గ్రాఫ్ రూపంలో వేయడానికి సిస్మోగ్రాఫ్ అనే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తూ ఉంటాము. ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ చదివే పిల్లలకి బాగా క్లియర్ గా, సైన్స్ అండ్ టెక్నాలజీ చదివే వాళ్ళకి క్లియర్ గా అర్థమైపోయి ఉండాలి ఇప్పటికే. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎలక్ట్రిక్ మెజర్మెంట్స్ కోసం అని చెప్పి ఇవన్నీ పేర్లను మనకు తెలుస్తూ ఉంటుంది. మనకి కరెంట్ మెజర్ చేయడానికి యామ్ మీటర్ వాడతాము, వోల్టేజ్ ని మెజర్ చేయడానికి వోల్ట్ మీటరు, రెసిస్టెన్స్ ని మెజర్ చేయడానికి ఓమ్ మీటరు. ఆల్రెడీ యూనిట్స్ క్లాస్ లో చెప్పాను, రెసిస్టెన్స్ కి యూనిట్స్ ఏంటి ఓమ్స్, వోల్టేజ్ కి యూనిట్స్ వోల్ట్స్, కరెంట్ కి యూనిట్స్ ఏంటి ఆంపియర్స్. సో ఇవన్నీ నేను మీకు క్లియర్ గా చెప్పాను. రైట్. సో ఆ యూనిట్ పరంగానే వీళ్ళకి పేర్లు కూడా వచ్చేస్తాయి. ఎలక్ట్రిసిటీకి సంబంధించి, ఎలక్ట్రిక్ కరెంట్ కి సంబంధించి యామ్ మీటరు, వోల్ట్ మీటరు, వోల్టేజ్ కి, రెసిస్టెన్స్ కి ఓమ్ మీటరు. మల్టీమీటర్ కి ఈ మూడు కలిపితే మల్టీ అంటే చాలా పలు రకాల. సో ఈ మూడు మెజర్ చేయగలం దేంట్లో అంటే మల్టీమీటర్ లో మెజర్ చేయగలం. నెక్స్ట్ చూసుకుంటే నావిగేషన్ కోసం ఏమేమి వాడతారు షిప్స్ లో అనేది చూసుకుంటే మనకి పెరిస్కోప్ ఆర్ ఫాథోమీటర్. ఇక్కడ చూసుకుంటే స్కోప్ మీ అందరికి తెలిసిందే, మీరు పబ్జీలో ఇందులో వాడుతూ ఉంటారు. స్కోప్ వేస్తాము అని చెప్పి అంటూ ఉంటారు కదా. స్కోప్ అంటే ఏం లేదండి, చాలా దూరం ఉన్న వస్తువుని చూడడానికి. ఇలా చూడండి, మన కెప్టెన్ గారు ఏం చేస్తున్నాడు అంటే చాలా దూరంగా ఉన్న వస్తువుని చూస్తున్నాడు. రైట్. సో దీన్ని ఏమంటాం అంటే పెరిస్కోప్. దూరంగా కొండలు ఏమైనా వస్తున్నాయా, శత్రువులు ఎవరైనా వస్తున్నారా అని చూడడానికి మనకి పెరిస్కోప్ వాడుతూ ఉంటారు. స్కోప్ లేదా ఫార్ గా ఉన్నది ఫాథోమీటర్, ఫార్ అనే పదంతో మనం గుర్తుపెట్టుకోవచ్చు. సబ్మరైన్స్ లో వాడుతూ ఉంటారు ఇవన్నీ. రైట్. సో నెక్స్ట్ చూసుకుంటే సోనార్ అనే పదానికి మీనింగ్ లేదా అబ్రివేషన్ ఏందయ్యా అంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సోనార్ అనే పదంలోనే మనకు కనిపించేస్తూ ఉంటుంది. ఏదైతే ఆ సౌండ్ వేవ్స్ షిప్ లో నుంచి సౌండ్ వేవ్స్ సముద్రంలోకి పంపించి ఆ ఎకో ఏదైతే రివర్స్ ఎకో వస్తుందో మళ్ళీ రీసౌండ్ వస్తూ ఉంటుంది కదా, ఆ రీసౌండ్ పరంగా ఎంత లోతుంది ఏంటి అనేది చెక్ చేయడానికి సోనార్ అనే డివైస్ మనం వాడుతూ ఉంటాము షిప్స్ లో. మెజరింగ్ డెప్త్ లేదా ఆబ్జెక్ట్స్ ఏమన్నా కింద ఏమన్నా ఉన్నాయా అనేది, ఆ రీసౌండ్ ఎంత వేగంగా వస్తుంది ఏంటి అనే దాని మీద మనకి తెలిసిపోతుంది. నావిగేషన్ కి సంబంధించి ఆల్టిమీటర్ ఒకటి వాడుతూ ఉంటాము. ఆల్టిమీటర్ ఎందుకయ్యా అంటే ఆల్టిట్యూడ్ చూడడానికి, ఆల్టిట్యూడ్ మీ అందరికి తెలిసిందే కదా. బాగా ఆల్టిట్యూడ్ ఎక్కువ ఉంది అని చెప్పి అంటూ ఉంటాం కదా. ఆల్టిట్యూడ్ కాదండి, ఆల్టిట్యూడ్ అంటే హైట్. ఆల్టిట్యూడ్ చెక్ చేయడానికి మనం వాడుతూ ఉంటారు. నెక్స్ట్ మనం చూసుకుంటే కోవిడ్ అప్పుడు బాగా యూజ్ చేసిన పైరోమీటర్ అండి. పైరోమీటర్ ఎందుకు వాడతాము అంటే నాకు మనిషి బాడీలో కానీ దగ్గరలో మనకి ఏదైనా వస్తువులో టెంపరేచర్ ఎంత ఉందా అని చెప్పి దగ్గర నుంచి చూడడానికి చిన్నపాటి టెంపరేచర్స్ కోసం అని చెప్పి వాడుతూ ఉంటారు. ఎలా గుర్తు పెట్టుకుంటామంటే పై రోలో కూర్చున్నారు అనుకోండి, హై టెంపరేచర్స్ ఏమైనా ఉంటే బాగా తగులుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ పర్సన్ చూడండి స్టేడియంలో యాడ్ కూర్చున్నాడు, బాగా పైన రోలో కూర్చున్నాడు, వేడి ఇతనికి బాగా తగులుతూ ఉంది. పైన ఉన్న రోలో హై రోలో కూర్చున్నారు అనుకోండి, హై టెంపరేచర్ వస్తుంది. పైరో. రైట్. అలా గుర్తుపెట్టుకోవడానికి హై టెంపరేచర్స్ కోసం అని చెప్పి సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే హీలియోస్కోప్ లో చూసుకుంటే మనకి సన్స్ కి సంబంధించి మనకి అక్కడ సన్ సర్ఫేస్ లో ఏం జరుగుతుంది ఏంటి ఆ సర్ఫేస్ లో అనేది తెలియడానికి మనం ఈ హీలియోస్కోప్ ని వాడుతూ ఉంటాము. సన్ సర్ఫేస్ ఇక్కడ నుంచి కనిపిస్తుందా అంటే పవర్ఫుల్ మైక్రోస్కోప్ అంటే దాని నుంచి మనం హీలియోస్కోప్ నుంచి మనం వాడుకుంటూ ఉంటాము. ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే సన్ లో ఎక్కువగా ఉండేది హీలియం అండ్ హైడ్రోజన్ 70% పైగా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే హీలియం కి సంబంధించి. ఓకే, హీలియం బెలూన్లు కూడా వాడుతూ ఉంటాము సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి. రైట్. సూర్యుడి దగ్గర కంటే మన గాల్లో కలిసిపోతుంది. మనకి హీలియం బెలూన్లు వాడితే గాల్లో పైకి వెళ్ళి సూర్యుడి దగ్గరికి వెళ్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవడానికి. రైట్. సో ఇలా చూసుకుంటే మనకి హీలియోస్కోప్ లో హీలియం సన్ మనకు సింపుల్ గా గుర్తుండిపోతుంది. ఇప్పుడు ఆ టెక్స్ట్ బుక్స్ లో అవే లైన్స్ అవే చదువుకుంటూ వెళ్ళాలనుకోండి, గుర్తుపెట్టుకోవడానికి ఎన్ని పుస్తకాలను చదువుతారు. ఇలా పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్ తో చదువుకుంటూ వెళ్ళాలి. మన కోర్సెస్ అన్ని ఇలా పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్ తో, యానిమేషన్స్ తో అండ్ కోడింగ్ తో బాగా గుర్తుండేలాగా మన కోర్సెస్ అన్ని డిజైన్ చేస్తున్నాయి. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఈ క్లాసెస్ ప్రతి ఎగ్జామ్ కి మన దగ్గర ఆల్రెడీ కోర్సెస్ యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి.
నెక్స్ట్ చూసుకుంటే మనకి మిస్లీనియస్ మెజర్మెంట్స్ చూసుకున్నాం అనుకుంటే మనకి స్పీడోమీటర్ అండి. స్పీడోమీటర్ మీ అందరికీ తెలిసిందే, వెహికల్లో ఏవైతే స్పీడ్ ఏదైతే ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి. నెక్స్ట్ ఆడోమీటర్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశారు, స్పీడ్ ఎంత స్పీడ్కి వెళ్తున్నారు అనేది స్పీడోమీటర్. మనకి అదే బండిలో మనం చూసుకుంటే ఆటోమీటర్ కూడా ఉంటుంది. ఆటోమీటర్ ఎందుకు అయ్యా అంటే మెజర్స్ ఎంత ట్రావెల్ చేశారు మీరు, రైట్? ఆ ట్రావెలింగ్ గురించి మనకి ఎంత ట్రావెల్ చేశాము, ఇప్పుడు నువ్వు ఎంత స్పీడ్ వెళ్తున్నావు అంటే 40 km/h వెళ్తున్నాను అని చెప్పి అంటారు. ఎంత ట్రావెల్ చేసావయ్యా అంటే నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చానయ్యా, 400 km ట్రావెల్ చేశాను, 300 km ట్రావెల్ చేశాను అంటారు. ఎక్కడ ఉంటుందయ్యా అంటే మన బైక్ లో చూసుకుంటే ఇలా స్పీడోమీటర్ ఇలా ఇలా ఇక్కడ నెంబర్స్ తిరుగుతూ ఉంటే మనందరికీ తెలిసిందే, రైట్? ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఆడోమీటర్ అంటే ఆడి కార్ గుర్తుపెట్టుకోండి. ఆడి కార్ బాగా డిస్టెన్స్ ట్రావెల్ చేయగలదు అని చెప్పి ఆడోమీటర్ గురించి అందరికి గుర్తుంటుంది, కాకపోతే మినిమం కొంతమంది మర్చిపోతూ ఉంటారు, వాళ్ళ కోసం అని చెప్పి నేను చిన్న చిన్న వాటికి కూడా ట్రిక్స్ ఇస్తూ వెళ్తున్నాను, రైట్? నెక్స్ట్ టాకోమీటర్, చాలా సార్లు అడిగిన ప్రశ్న. టాకోమీటర్ ఎందుకు యూజ్ చేస్తారంటే మనకి రొటేషనల్ స్పీడ్ ఏదైతే ఉందో ఎంత స్పీడ్ గా తిరుగుతుంది. ఇప్పుడు పోలీసులు చూడండి, మీరు ఎంత స్పీడ్కి వెళ్తున్నారు అని చెప్పి ఒక ఇన్స్ట్రుమెంట్ తో జస్ట్ అలా చూసి చెప్పేస్తారు. మీరు ఫుల్ స్పీడ్ ఓవర్ స్పీడ్ వెళ్ళారనుకోండి, టాకోమీటర్ అక్కడ యూజ్ చేస్తూ ఉంటారు. చాలా సింపుల్ గా మీరు ఎంత స్పీడ్ వెళ్ళారు, అబౌవ్ ద స్పీడ్ లిమిట్స్ వెళ్ళారా లేదా అని చెప్పేస్తారు. ఏం యూజ్ చేస్తారంటే టాకోమీటర్ ఏం చేస్తుందంటే రొటేషనల్ పర్ సెకండ్ మనకి రొటేషనల్ స్పీడ్ ఎంత ఉంది, మీ చక్రాలు ఎంత స్పీడ్ తిరుగుతున్నాయి అని చెప్పి మనకి చూస్తూ ఉంటుంది. ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే టాకోలో చూసుకుంటే టేక్ కేర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. TAKECRE అనే పదం మీకు టాకోమీటర్ లోనే కనిపిస్తూ ఉంటుంది. టేక్ కేర్, డోంట్ డ్రైవ్ స్పీడ్, అలా స్పీడ్కి వెళ్ళకూడదండి. టాకోమీటర్ ఉందనుకోండి మీకు కేర్ ఉండదు. టాకోమీటర్ ఉంది అనుకుంటే మీరు బాగా డ్రైవ్ స్పీడ్ చేశారంటే మీకు కేర్ ఉండదు అన్నది సింపుల్ గా చిన్న కామిక్ వేలో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎలక్ట్రోస్కోప్ అండి. ఎలక్ట్రోస్కోప్ ఏం చేస్తుందంటే డిటెక్ట్స్ ఎలక్ట్రిసిటీ చార్జ్ ప్రెజెన్స్. మనకి అక్కడ ఎలక్ట్రిసిటీ ఉందా లేదా అనే చార్జ్ ఉందా లేదా అనేది మనకి ఇది మెజర్ చేసి చెప్తూ ఉంటుంది. ఓకే, యాంపియర్ మీటర్ వేరండి. యాంపియర్ ఏదైతే సర్క్యూట్ లో ఎంత చార్జ్ ఉంది అనేది చెప్తుంది. కానీ ఇదేంటంటే మీ ఆ రూమ్ లో కానీ ఆ దగ్గరలో గోడలు కానీ మీకు కరెంట్ ఉందా లేదా, ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉందా లేదా అనేది చూసి చెప్తుంది. ఎలక్ట్రోస్కోప్ అనే పదంలోనే ఎలక్ట్రో ఉంది, ఎలక్ట్రిక్ ఛార్జ్ సంబంధించి గుర్తుండిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి యాక్టినోమీటర్ ఏం చేస్తుందంటే రేడియేషన్ ఎంత ఉంది మీ దగ్గరలో అనేది చెప్తుంది. ఎలా గుర్తుపెట్టుకుంటామంటే యాక్టినో అనే పదంలోనే చూసుకుంటేనే యాంటీనా అనేది కనిపిస్తుంది. యాంటీనా. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. యాంటీనా నుంచి మనకి రేడియేషన్స్ మనకి బయటికి వస్తూ ఉంటాయని చెప్పి మీ అందరికీ తెలిసిందే, రైట్? నెక్స్ట్ చూసుకుంటే మనకి కెరటోమీటర్ అండి. కెరటోమీటర్ ఏం చేస్తుందయ్యా అంటే గోల్డ్ డైమండ్స్ కి దాని వాల్యూ ఎంత ఉంది, దాంట్లో క్వాలిటీ ఎంత ఉంది అనేది కెరటోమీటర్ నుంచి మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ డైమండ్ గోల్డ్ అనే పదంలోనే మనకి క్యారెట్స్ తెలుస్తూ ఉంటాయి. క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ అది ఇది అంటూ ఉంటాం కదా. సో ఈ క్యారెట్స్ అనేది మనకి కెరటోమీటర్ నుంచి కెరిటో అనే పదంలోనే క్యారెట్ ఉంది. ఓకే, కెరిటో అనే పదంలోనే ఓ పక్క నుంచి చదవకండి, ఏం కనిపిస్తుంది చూడండి, KARET క్యారెట్. ఓకే, సో ఇలా సింపుల్ గా గుర్తుండిపోతుంది. సో ఇలాంటి కోర్సెస్ కోసం అని చెప్పి ఆల్రెడీ యాప్ లో నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా కావాలంటే వెళ్ళి యాప్ లో డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు. ఫైనల్ గా చూసుకుంటే మనకి పోలీగ్రాఫ్ కి సంబంధించి చూసుకుంటే లైట్ డిటెక్షన్ కోసం అని చెప్పి ఇది వాడుతూ ఉంటాము. లైట్ డిటెక్షన్ సంబంధించి చూసుకుంటే మనకి పోలీగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. 1-2 సార్లు అడిగినట్టున్నారు. సో పోలీగ్రాఫ్ కి సంబంధించి లైట్ డిటెక్షన్ ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఆల్రెడీ మనం చాలా సినిమాల్లో చూసుంటాము. లైట్ డిటెక్షన్ మీటర్ వాడుతూ ఉంటారు. ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఎవరు వాడతారు ఈ లైట్ డిటెక్షన్ మీటర్? పోలీసులే కదా. POLI అనే పదం సింపుల్ గా స్టార్టింగ్ లోనే ఉంది. పోలీగ్రాఫ్ పోలీస్ వాడతారు, రైట్? దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియోకి సంబంధించి ఎవరికైనా PDF కావాలి అనుకుంటే మనకి యాప్ లో అవైలబుల్ గా ఉంది, టెలిగ్రామ్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ కోర్సెస్ అన్ని చాలా మంచి కోర్సెస్, అద్భుతమైన కోర్సెస్ మనకి యాప్ లో చాలా తక్కువ ప్రైజెస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. ఎవరైనా కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై.